जननी माँ कृपालिनी माँ, स्वरूपिणी माँ, दया करो सत्य साई माँ, कृपा करो सत्य साई माँ, जननी प्रेम साई माँ, जननी प्रेम साई माँ, जननी దేవుడనగా వేరు దేశమందును లేడు, దేవుడనగా వేరే దేశమందును లేడు, దేవుడనగా తనదు దేహమందే, పాపమనగ వేరు పాపమనగా వేరు పరదేశమున లేదు, పాపమనగా వేరు పరదేశమున లేదు, పాపమనగా తనదు దేహమందే. God is not in a foreign land. God is present in one's own body. Sin is not in a distant country. Sin is in one's own self in the body. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. శత్రుత్వము, మిత్రత్వము, దైవత్వము, దానవత్వము అన్నీ ఒక్క మానవత్వం నందే ఇమిడి ఉన్నవి. Enmity, friendship, divinity, demonic qualities are present in the same man. మానవుని యొక్క భావములను పురస్కరించుకుని శత్రుత్వము, మిత్రత్వము ఆవిర్భవించుతున్నది. Basing on the feelings of man only, friendship and enmity start. నిజమైన శత్రువు బయట లేడు. True enemy is not outside. బయట కనిపించే సమస్త శత్రుత్వం కూడాను తన లోపల ఉన్నటువంటి దాని యొక్క ప్రతిబింబంలే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. All the enmity noticed outside is in himself, which amounts to reflection of the inner being. కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించక శత్రువు, మిత్రువు ఇరువురు కూడాను వెలుపల భాగం నుండి బాధిస్తున్నారు, ఆనందింపజేస్తున్నారని ఊహిస్తున్నాడు. But man imagines that friend and enemy outside will make him happy or hurt him, forgetting the truth. దైవత్వం కానీ దానవత్వం కానీ బయట ప్రపంచమునందు లేదు. Enmity or demonic nature are not outside. ఇవి రెండు కూడాను మానవుని యందు హృదయమునందే ఇమిడి ఉన్నవి. Both are contained in the heart of man. కనుక నిజమైన శత్రువు ఎవరు? Then who is a true enemy? మానవుని యందు అంగములోని జంగము, జంగములోని సంఘము, సంఘములోని లింగము, లింగంలోని లంగము. ఈ యొక్క దివ్యత్వం లోపలే సంఘములోని దివ్యత్వం ఏ రీతిగా ఉంటుండాలి? How is the divinity? అంగములోని సంఘము, That in the limbs. అనగా దేహమైనటువంటి అంగము లోపల ఒక సంఘం ఉంది, ఒక సొసైటీ.
In the limbs of the body, there is society, Sangha. ఇవి కామ క్రోధ లోభ మోహ మదవాశ్చర్యం. There are the desire, greed, anger, and all. అంగములోని సంఘము, సంఘములోని జంగము. The society in the body, Sangha, and then Janga. ఈ సంఘములో ఒక జంగం ఉంది. జంగమే జీవతత్వము. The Sangha society has got in it Janga. జంగములోని లింగము. Then in this Jangamu, there is Linga. ఆ లింగమే ఆత్మతత్వము. That Linga. అంగములో ఉన్నటువంటి సంఘమును, సంఘములో ఉన్నటువంటి జంగమును, జంగములో ఉన్నటువంటి లింగంగా రూపొందింపజేస్తుండాలి. It is only the Linga of the self that is responsible for the society, Sangha, Janga in the body, leading to the Janga of the body. సంఘం ఉందా లేదా అనేటువంటిది ఒక చిన్న ఉదాహరణలో మీరు చూసుకోవచ్చు. Whether there is Sangha, the society in the body or not, ఈ you can సంఘంలో know. ఒకరు ఎస్ అంటే ఒకరు నో, ఒకరు నో అంటే మరొకరు ఎస్. ఇది సంఘం యొక్క పరిపాటు. It's usually in society, one says no while other says yes. One says yes while the other one says no. అదే విధంగానే మన యొక్క హృదయం లోపల ఒక సంఘం ఉంటుండాలి. Similarly in our heart, there is society. అందులో ఒకడు వచ్చి ఫలాని నిర్ణయానికి ఇది ఎస్ అని అంటే రెండో వాడు నో అంటాడు. There, one says yes to your decision, the second one says no to the decision. ఇది ఎవరంటున్నారు? ఈ యొక్క Who say that? తన ఎందున్నటువంటి సంఘమే ఒకరు ఒప్పుకున్నదాన్ని మరొకరు ఒప్పుకోవటం లేదు. The society, Sangha within him, accepts or rejects. ఇది ప్రత్యక్ష ప్రమాణం. This is a living proof. నీవు ఈ పని చేస్తామా అని ఒకరుగా నిర్ణయించుకుంటే, If you decide to do a thing, ఇది మంచిదో కాదు అని ఇంకొకటి జవాబు చెప్తున్నాడు లోపలనే. within comes another proposition, good or bad, that want you to do. వద్దు వద్దు దీన్ని చేయొద్దు, ఇంకొకటి చేయి అని మరొకటి చెప్తున్నాడు. Another one within you tells, don't do this, do another one. ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైన సంఘం నుండి ఆవిర్భవించేటువంటి రిఫ్లెక్షన్లే. All of them are the reflections that come out of the feelings, Sangha within. కనుక ఇందులో మనకు ఒక విధమైనటువంటి శత్రుత్వము మిత్రుత్వం కూడా ఏర్పడుతూ ఉంటున్నాయి. Here, enmity and friendship are noticed. మొదటి శత్రువు ఎవరు? Who is the first enemy? కామము, డిజైర్. Desire. రెండవ శత్రువు ఎవరు? Who is the second ఈ enemy? డిజైర్స్ సక్సెస్ కాకపోతే క్రోధము. When the desire is not successful, it leads to krodha, anger. ఈ శక్తి కామము అనగా కోరికను సక్సెస్ అయితే లోభము. If the desires are successful, it leads to greediness, lobha. విఫలమైతే క్రోధము, సక్సెస్ అయితే లోభము. Failure leads to anger, and success leads to greediness. కాబట్టి ఇవి రెండు కూడా శత్రువులే. Both are enemies as well. ఈ రెండు ఒప్పుకున్నప్పుడు When we accept both, అసత్యము నాలుగో శత్రువు. the fourth one is untruth. ఈ అసత్యమైనటువంటి యొక్క శత్రువు This enemy that is untruth, మానవత్వాన్ని పెడమార్గం పట్టిస్తుంది. it misdirects human life. ఈ అసత్యము అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైంది? అధర్మము అనేటువంటి బయలుదేరుతుంది. When untruth, asatya starts, adharma, unrighteousness begins. కనుక కోరికతో ప్రారంభమైనటువంటి శత్రుత్వము Enmity, అధర్మముతో అంత్యమైపోతుంది. the enmity that begins with desire ends with adharma, unrighteousness. కనుక మనకు శత్రువులు బయట ప్రపంచమునందు కాదు. So the enemies are not outside. మన యందే కామ, క్రోధ, లోభ, అసత్య, అధర్మములైనటువంటి శత్రువులు ఐదు కూడా పట్టి పీడిస్తున్నాయి. So we have all these five enemies within us. The desire, the anger, the greediness, the untruth, and unrighteousness. Of all these enemies. మనసే. Mind is the leader of all the enemies within. కనుక లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులనట్టు పట్టగలడు. So the one who yields, submits himself to the enemies inside, how does he capture the enemies outside? లోపలనే బంధింపబడిపోయినాడు. He is caught within. బయట శత్రువులు ఏ రీతిగా జయించగలడు? How can he conquer outer enemies? కనుక మొట్టమొదట మనం లోని శత్రువులు లొంగ తీసుకోవాలి. So we have to victimize the inner enemies. ఈ శత్రువులకు నాయకుడైనటువంటి వారిని మొట్టమొదట మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. We should have friendship with the leader of all the enemies. ఇది మనస్సు. That is mind. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఎందుకు ఈ మనస్సు చెలించేటువంటిది. The mind wavers in the waking state,
dream state and the deep sleep state. ఒక్క క్షణమైనా కూడా స్థిరంగా ఉండేటువంటిది కాదు. The mind is not steady even for the moment. దీనికి తగినట్టుగా ఈ యొక్క నాయకులందరూ కూడాను ఈ యొక్క దీనిని మరింత చంచలపరుస్తూ ఉంటుంటాయి. Accordingly, the other leaders also will make it much more wavering. నాయకత్వం వహించినది కానీ మనస్సు, Though mind is the leader, దీనిని అణిచివేయటం చాలా కష్టం. it's very difficult to subdue it. దీనికి This సాధనలోని ప్రారంభించారు. needs spiritual practice, sadhana. దీనికి పూర్వకాలం నందు In earlier days, అశ్వమేధము అని ప్రారంభించారు. one spiritual practice by name Ashwamedha was అశ్వమనగా undertaken. ఏమిటి? What do you mean by horse? గుర్రము. That is horse. దీనిని వదలటము, Releasing it, దీనిని పట్టినటువంటి వాడిని పట్టటము, catch hold of that one who వాడితో will take యుద్ధం it, చేయటము, fight with him. కట్టగడపటికి అశ్వాన్ని వధించటం. Ultimately, the horse has to be killed. ఇది ప్రాకృతమైన దృష్టిలో చూసినప్పుడు ఇది ఒక యాగంగా యజ్ఞంగా రూపొందుతూ వచ్చింది. From the physical point of view, it's all yaga or yajna. కానీ అది కాదు ఇది. But that's not దీని that. అంతరార్థము చాలా గోప్యంగా, చాలా సూక్ష్మంగా, పవిత్రంగా, విచిత్రంగా కూడా కనిపిస్తుంది. The significance is hidden, secret, and mysterious. అశ్వమనగా ఏమిటి? What does horse stand for? గుర్రము The horse, అనగా ప్రయాణానికి అనుకూలం చేయటువంటిది, the one that helps for our travel. చాలా వేగంగా పోయేటువంటిది. It goes very fast. అయితే దీనికి చెలించేటువంటి యొక్క భావం ఉంటుండాలి. But it also has got that wavering nature. ఒక్క క్షణమైనా కూడాను అది ఊరుకుండదు. Even for a moment, it's not steady. తోకో, కాలో, చెవో, మూతో ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంటాయి. The tail or the leg or ear, it goes on moving. ఎప్పుడు కూడా మీరు అశ్వాన్ని చూడండి, చాలా చెలిస్తూనే ఉంటుంటాయి. You see the horse anytime, it goes on moving its leg. మైండ్ Mind. మైండ్ కూడా దీని వేగం చాలా అతివేగంగా ఉంటుంటాయి. Mind is also runs very fast. కనుక ఇది కూడా ప్రయాణం సలిపేటువంటిది. It also travels. మనోవేగమునకు మించిన వేగం మరొకటి లేదు. The mental speed is fastest. Nothing can excel. కనుక ఈ చలించేటువంటి మనసును The mind that wavers, యాగము, అశ్వమేధ యాగం. అశ్వము చలించటము, Ashwa, horse wavering, మేధ మనస్సు, Medha, the mind, యాగము దీని త్యాగం చేయటం. Yaga meaning sacrifice. ఇది అశ్వమేధ యాగము. This is Ashwamedha Yaga. చలించే మనసును హరించటమే అశ్వమేధ యాగము. Only killing the wavering mind is the significance of Ashwamedha Yaga. ఈ అశ్వమేధం అనేటువంటి దాంట్లో In this Ashwamedha, మరొక అర్థం కూడా ఉంటుండాలి. there's another meaning. ప్రపంచంలో అశ్వత్థ వృక్షము అంటారు. In the world, there is a tree by name Aswatha. అశ్వత్థం అనగా ఏమిటి? గాలి లేకపోయినా ఆకులు ఆడుతూనే ఉంటాయి. Aswatha tree means without the wind blowing, leaves start moving. సంకల్పము లేకపోయినా మనసు చెలిస్తూనే ఉంటుంటారు. Though there are no thoughts, yet mind wavers. కనుక ఈ విధమైనటువంటి చలించేటువంటి యొక్క స్వభావనకు మనస్సు అని పేరు పెట్టారు. This quality of wavering is attributed to the mind. దీనికి అశ్వము అని కూడా పేరు పెట్టారు. The mind is also like a horse. కనుక ప్రాచీన ఋషులందరూ కూడాను అశ్వమేధ యాగం చేస్తున్నారంటే ప్రత్యేకమైన అశ్వాన్ని తెచ్చి దానికి సరైన యొక్క భద్రత చేసి దీంతో సైన్యాన్ని ఇచ్చి పంపించి యుద్ధములు చేయటం కాదు ఇది. In ancient rishis did this Ashwamedha Yaga, a spiritual practice. Not that they are sending forth a అయితే horse. యుద్ధము నిజమే. However, the battle is true. ఏ విధమైన యుద్ధము? What kind of a war? కామ, క్రోధ, లోభ, మోహ, మదం, అచ్చల్యములు ఈ ఆరుగురు ఒకవైపు ఉంటుంటారు. All the 6 enemies like anger, greed are on one side. లీడర్స్. They are all the leaders. ఏ లీడర్స్? What leaders? దుర్మార్గపు లీడర్స్. They are wicked leaders. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రకృతి ధర్మము ఈ సన్మార్గులు మరొక వైపు ఉంటున్నారు. The righteous one, virtuous one, like the truth, the righteousness, the peace, love. are on one మైండ్ side. అనేటువంటి దాన్ని ఒక ఫుట్బాల్ మాదిరి చేసుకొని ఆటలాడుతున్నారు. They make it a football and start playing. The mind. మైండ్ ని ఒక ఫుట్బాల్ మాదిరి చేసుకున్నారు. They make the mind a sort of a football and play with it. వారు కొడుతున్నారు, వీరు కొడుతున్నారు. They hit it and they also hit it. ఒక్కొక్క సమయంలో సద్భావములు కూడా వస్తుంటాయి, At times, good feelings come. మరొక సమయంలో దుర్భావములు వస్తుంటాయి. At another time, bad ఈ feelings రెండింటికి come. చాలా అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుండాలి. There is a war between these two, good and bad. అయితే దీంతో ఎవరు విజయం సాధిస్తారు?
then who will win ultimately? సద్భావమునకు For the good feelings సర్వేశ్వర అనుగ్రహం ఉంటుండాలి. has God's grace. దుర్మార్గులైనటువంటి దుష్టులకు The wicked people, ఈ రాక్షస శక్తులు ఉంటున్నాయి. they have demonic అనగా power. ధర్మ అధర్మములు సత్యాసత్యములు పాటించవు. They don't observe the righteousness and అక్కడ non-righteousness ఒక too. బుద్ధి అనేటువంటి ఒక నాయకుడు నిలిచాడు. There is a leader, intellect. ఈ నాయకుడు నిలిచి This leader standing, ఈ విధంగా ఉంటుంటే ఇష్టమచ్చినట్టు కొట్టుకుంటుంటే ప్రయోజనం లేదు. it's of no use if you go on hitting like this. ఇటువైపున అటువైపున కొన్ని నియమాలు పాటించాలి అన్నారు. He said on both sides we should observe some regulations. ఫుట్బాల్ ఆడేటువంటి వాళ్లకు ఎట్టంటే అటు కొడితే కాదు, ఇటువైపున అటువైపున ఒక లిమిట్స్ పెట్టుకుంటారు. The football players know on either side there will be limits. ఆ లిమిట్ కు సెంటర్ లో పోతే గోల్ అవుతుంది, ఈ లిమిట్ దాటిపోతే అవుట్ అయిపోతుంది. If you go towards the center, it's a goal. Beyond the limit, it's out. అట్లనే ఈ యొక్క సద్భావం కలిగినటువంటి వారికి కూడా ఒక లిమిట్ ఉంది. Similarly, those with ఇది good feelings, బుద్ధి నిర్ణయాలై that the decision of the intellect, చేసి ఆడినారు. they started playing. ఈ లిమిట్స్ పేరు ఏమిటి? What are those limits named? ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. To live ఇహ happily. విద్య పర విద్య రెండే లిమిట్లు. One is the worldly knowledge, the other one is spiritual knowledge, limits. ఈ రెండు దీంట్లో మధ్యలో పోవాలి ఈ గోల్ మైండ్. This mind should travel towards the center. అప్పుడు ఈ రెండింటికి మధ్యలో పోయినప్పుడు గోల్ అవుతుంది. When it goes towards the center, it will be goal. కానీ ఈ గోల్ కొట్టేటువంటి యొక్క విధానము దుష్టులకు తెలియదు. But how to reach the goal? The wicked people చాలా don't మంది know. మీకు తెలిసిన ఫుట్బాల్ ఆడేది అందించవలసిందే కానీ వాళ్ళు కదలరు. They don't go anywhere. Others అది should pass on ఆట the యొక్క ball. పద్ధతి. This is the procedure of the game. కనుక ఇహమున సుఖింప హేమతారక విద్య, పరమున సుఖింప బ్రహ్మ విద్య. ధర్మ సత్యములు రెండు అక్కడ గోల్ దగ్గర ఉంటాయి. Dharma, righteousness, satya, the truth are near the goal. అప్పుడు వారు తతను భగవంతునికి అర్పించారు. Surrender all your desires, Good unto or God. bad. Good or bad, ఏమైనా చెయ్యి, whatever may happen, అతనికి ఇచ్చేసేసి you surrender to Him. అతనే దాన్ని మంచిగా మారుస్తాడు. He will make it good. ఎట్లా? How? ఒక 100 రూపాయల నోటు A 100-rupee note. చాలా చినిగిపోయింది, డట్టిగా ఉంది, ముట్టడానికి కూడా వీలు కాకుండా ఉంటుంది. This 100-rupee note is old, dirty, torn. You don't feel like touching it. దాన్ని ఎవరికి ఇచ్చినా కానీ ఒప్పుకోరు. If you pass it on to anybody, nobody would accept. కానీ రిజర్వ్ బ్యాంకు తీసుకుని పోయి అక్కడ ఆ నోటు అతనికి ఇచ్చి అతను కొత్త నోటు నీకు ఇస్తాడు. But if you surrender this torn out old note, submit in the Reserve Bank, they give you brand new. ఆ రిజర్వ్ బ్యాంకు చైర్మన్ గాడ్. The chairman of the Reserve Bank is God. దుష్టభావంలో దుష్టశక్తులు అవన్నీ అతనికి ఇచ్చేసేసి అతను నీకు మంచిగా ఇస్తాడు. You give your all feelings, good and bad. He'll give you good only. నీకు అది చెడ్డనే కానీ అతను దాన్ని మార్చుకుంటాడు. It may be bad unto you, but he will make it good. కనుక నీ చెడ్డ భావన వచ్చినప్పటికీ భగవత్ అర్పితం చేసి Even if you have bad feelings, surrender unto the Lord. నీ దేహము, The body, నీ మనస్సు, mind, నీ బుద్ధి, intellect, నీ చిత్తము, the- నీ ఇంద్రియము, limbs, నీ అంతఃకరణ, senses. ఇవన్నీ కూడా అతని ప్రసాదములే. inner instruments are all the gifts of God. అలాంటి ప్రసాదములు అతనికి అందించు. Such gifts must be passed on to him. Surrender to him. ఈ పరమ భక్తులు ఏమని చేస్తారు? What great devotees do. ఏ హృదయంబు నొసగితివో ఈశనాకు, O God, that heart you have gifted me, మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. I give it to you. That sacred heart you had gifted me earlier. I give it to you. పరగవేరేమిదెత్తు నీ పాద అర్చనకును, What else I bring to worship your lotus feet? అంజనకిటింతు అందుకోవయ్య నీవు. I salute, I do namaskar to your feet. Please accept them. అంజలి నీకు అర్పిస్తున్నా. I offer unto you, accept. ఏ హృదయంబు నొసగితివో ఈశనాకు, God, the heart that you have given, ఇది కూడా నీవిచ్చినటువంటిది. that is also gifted by you. మగిడి దానినే అర్పింతు మహితమూర్తి. The very same heart I offer unto you, O God. పరగా వేరేమిదెత్తు నీ పాద అర్చనకును. Other than this, to worship your lotus feet, what else I bring? నా దగ్గర ఇంకేమీ లేదు. I don't have anything with me. అంజలకిటింతు అందుకోవయ్య నీవు. I only pay obeisance, offer unto you, please accept. ఇదే సరైన మార్గం.
This is the correct path. సర్వము భగవత్ అర్పితం గావించుకున్నప్పుడు When everything is surrendered unto the Lord, దుష్టత్వం అనేటువంటిది కానీ దుర్మార్గత్వం అనేటువంటిది కానీ అందులో ఏమాత్రం ఉండటం వీలు కాదు. there is no scope for either badness or wickedness either. అనేక మాలిన్యంతో చేరినటువంటి బంగారు ఉంటుండాలి. Here is gold with lot of dirt. కానీ ఇది మాలిన్యంతో చేరినటువంటి ఈ బంగారు మనం పారవేస్తామా? Because gold has got dirt, do you throw it out? కానీ అగ్నిలో వేసి Put it in the దాన్ని fire. కరిగించి Melt it. ఈ మాలిన్యాన్ని దూరం చేసి దాన్ని పరిశుద్ధం చేయి. You put in the fire, melt it, get away from the dirt and make use of it. Purify. ఆ యొక్క మాలిన్యాన్ని దూరం చేసినప్పుడు దానికి పవిత్రత వస్తుంది. When once the dirt is removed, it becomes sacred. కనుక నీ మాలిన్యంతో చేరినటువంటి యొక్క ఈ మనస్తత్వాన్ని భగవంతునికి అర్పితం చేయి, అతను దాన్ని పరిశుద్ధం చేస్తాడు. Similarly, the mind has got dirt with it. When once you surrender to the Lord, He will remove the dirt. తానే చూసుకోగలడు. He will take care of it. కానీ ఈనాడు విచిత్రమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరిస్తున్నారు సాధకులు. The aspirants follow peculiar paths today. గోల్డ్ స్మిత్ దగ్గరికి ఇంత గోల్డ్ తీసుకుని పోతారు. They take gold to a goldsmith. సార్ నాకు ఒక మెడలో ఒక చైన్ చేయాలి అని చెప్పి అంటారు. They say, sir, I want a chain to adorn my neck. ఈ గోల్డ్ స్మిత్ అడుగుతాడు, ఏ డిజైన్ కావాలి? The goldsmith will ask, what design? ఎంత నీవు బంగారు ఇస్తున్నావు? How much of gold you are giving? ఇదిగో నా గోల్డ్ అంతా కూడా ఒక 2 తులాలు. He will say, this gold is 2 tulas. దీని యొక్క వర్ణం తీసుకో. Take this. ఈ యొక్క చైన్ యొక్క డిజైన్ తీసుకో. Take the design of the chain. సార్ ఇంకొక నెక్స్ట్ వీక్ నీకు ఇచ్చేసేస్తాను పోమంటాడు. The goldsmith will say, I'll get it ready by next week. కానీ But ఈ చేయించుకునేటువంటి వ్యక్తి సందేహాస్పదంలో ఉంటుంటాడు. the one who placed an order will have all doubts. ఇతనికి నమ్మి ఈ 2 తులాలు ఎట్లా ఇచ్చేది? In full faith, how can I give the 2 tulas of ఇవ్వండి, gold? ఇతను చైన్ నీకు ఎట్లా చేస్తాడు? Without giving, how does he make chain? చూసారా, చెప్పుతున్నాడు కానీ చైన్ చేయమని బంగారం ఇవ్వటం లేదు. He orders for the chain, but he's not giving gold. అదే నీ మనసు అర్పితం చేయాలి, అప్పుడు దాన్ని సర్దిద్దాడు. That is the mind you should surrender, then only you will do it. ఇంకా ఒక్కొక్క తూరి కొంతమంది ఇస్తారు బంగారు. At times they give gold. అయ్యా నేను ఇచ్చిన బంగారును Sir, the gold I have given, ఫైర్ లో వేయకూడదు, don't put it in fire. తో కొట్టకూడదు, Don't hammer it. సాగ వెరకూడదు, Don't experiment it. చేయకూడదు, Don't cut చైన్ it. తయారు కావాలి. But make the chain. ఎట్లా చేస్తాడు ఇతను? How can he make it? ఒక్క తూరి గోల్డ్ స్మిత్ చేతికి ఇచ్చిన తర్వాత When once you ఏం give, చేస్తాడు నీకెందుకది? once you give it to the goldsmith, అతను give it to అగ్నిలో him. వేస్తాడో, శుద్ధితో కొడతాడో, సాగబెడతాడో, ముక్కలు చేస్తాడో, ఏమైనా చేయని కట్టగట్టి నీకు చైన్ రెడీమేడ్ కావాలి. The goldsmith may do whatever he likes. He may put it in fire, he may hammer it, he may cut it to pieces, but you need the chain ultimately. అతను ఆ విధమైనటువంటి సంస్కారం చేయండి, నీ చైన్ ఏ రీతిగా చేసి ఇవ్వాలి? If he doesn't process it, how can he give you the chain? అదే విధంగా ఈనాటి భక్తులంతా కూడా భగవంతుడా నా మనసు నీకు ఇస్తాను, కానీ దీన్ని కష్టపెట్టొద్దు, ఏ విధమైన బాధలు ఇవ్వద్దు, ఏ విధమైన అశాంతికి గురి చేయొద్దు, నాకు సుఖంగా ఆనందంగా సున్నితంగా నాకు మోక్షం కావాలి అంట. Today what aspirants do is, oh God, I give my mind. Don't put to difficulties. Don't give any troubles. Don't hammer it. Give me the peacefully, blissfully, that liberation. నీకెందుకు ఇంకా ఆ అవస్థలు? అతనికి మైండ్ ఇచ్చేసేసి ఆయన ఏం చేసుకుంటాడు ఏమో, కరెక్ట్ నీకు పీస్, ట్రూత్, బ్లిస్ అనే నగలు నీకు ఇస్తాడు. Surrender the mind. He'll give you the jewelry of truth, peace and bliss. కనుకుని ఈనాటి సాధకుల్లో ఈ విధమైనటువంటి నిబంధనలు అధికం కావటం చేతనే అశాంతికి గురి అయిపోతున్నారు. Because aspirants today, they have such stipulations, therefore they face చిక్కిన problems. దివ్యత్వాన్ని కూడా నువ్వు దూరం చేసుకుంటున్నారు. They are not able to catch hold on to the divinity on hand. చిక్కటమే చాలా కష్టము. To have it, ఇది అదృష్టవశాత్తు చిక్కుతుంది, you get it out of luck కానీ fortune. చిక్కిన దాన్ని దక్కించుకోవడానికి తగిన కృషి చేయాలి. You should make every effort to preserve and sustain the ఏ divinity. విధమైనటువంటి నిబంధనలు చేయనక్కర్లేదు. You don't need to have any ఈ regulation. నిబంధనతో కూడినటువంటి ఎంతవరకు ఉంటుంది? కేవలం అప్పటికప్పటికే సంబంధం. That which is attached to the stipulation is just temporary. ఒక షాప్ కీపర్ దగ్గరికి వెళ్ళి You go to a shopkeeper, ఒక హ్యాండ్ కర్చీఫ్ కావాలంటాడు. if you want to purchase kerchief, నీవు 10 రూపాయలు అతనికి ఇస్తే గానీ ఆ హ్యాండ్ కర్చీఫ్ నీ మొగాలు కొట్టడు. if you don't give him 10 rupees, he won't give you back the handkerchief. అప్పుడు నీవు 10 రూపీస్ అతని మొగాలు కొడితే హ్యాండ్ కర్చీఫ్ నీ మొగాలు కొడుతున్నాడు. మీ ఇద్దరు సంబంధం అంతే అయిపోయింది. If you give him 10 rupees, he'll give you handkerchief. There ends the relationship between the two. ఇది టెంపరీ రిలేషన్షిప్. This is temporary ఇది relationship ఈ కండిషన్స్ తో ఉండేటువంటిది. that's bound by conditions. వితౌట్ కండిషన్, ఏ కండిషన్ లేకుండా భగవంతునికి అర్పితం చేస్తే అది శాశ్వతంగా ఉండేటువంటిది.
If you offer to God unconditionally, it will be permanent. అది మనకు కావాల్సినటువంటి పర్మనెంట్ రిలేషన్షిప్. That is the permanent relationship we should ఆ desire. రిలేషన్షిప్ కేవలము పుచ్చుకునేది ఇచ్చుకునేది కాదు. The permanent relationship is not the one giving and taking. ఇచ్చుకోవటమే నీ కర్తవ్యం. Giving is your responsibility. ఏమేమి ఇస్తాడో అవన్నీ నీవు తర్వాత పుచ్చుకో. Whatever he is going to give, you can take it later. నీవు ఇచ్చిన దానికంటే అధికంగా ఇస్తాడు. He will give you more than what you have given. అడుగకువేవో మనస, అడుగకువేవో మనస. Oh mind, don't ask. అడుగుకొలది అది అడుగున పడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువేవో మనస. Oh mind, don't ask. By merely asking, you don't get it. Without being asked, don't think that it's going to be. అడుగని సబరిని ఆదరించడే. Without being asked, has he not rescued Shabari? అడుగక తనకై మడియు జటాయు, కడకునేగి సద్గతి కలిగించడే. Without being asked, has he not done the rituals, the last rites? దశరథుడు రాముని చేతులారా నీరు తాగినే ప్రాణమించాలని ఎన్నో విధాలుగా ప్రార్థించాడు, అడుక్కున్నాడు. Dasharatha prayed and expected that he would spend the last కానీ moment అడిగిన as Rama. దశరథుడు చేతులారా నీరు వీచలేదు రాముడు. But Dasharatha, who prayed for it, didn't receive the water from the hands of Rama. అడుగని సబరిని ఆదరించడే. Without being asked, Shabari is అడుగక obliged. తనకై మడియు జటాయు, కడకునేగి సద్గతి కలిగించడే. జటాయు అడగలేదు. Jatayu didn't ask. కానీ రామా సర్వము నీకే అర్పితం, సర్వము నీకే అర్పితము అని ఈ స్థితిలో ఉంటుండాలి. But the Jatayu in that standard, oh Rama, I offered everything unto you. నాది అనేది మరొకటి లేదు. I don't have anything mine. అంతా నీది. Everything is అంతా yours. నీది. కనుకనే అట్టివారిని నీవే నావాడు అని స్వీకరించాడు. Such people, God will say, you are mine, and accept. కనుకనే అట్టి జటాయుకు వేగి తన నోట్లో నీరు పోసి మోక్షాన్ని అందించాడు. To such Jatayu, Rama gave water with his own hand. శబరి ఎక్కడో చిత్రకూట పర్వతం పైన అరణ్యము లోపల అనేక అవస్థలకు గురి అయిపోయి ఏ దారి తెలియనటువంటి స్థితిలో ఉంటుండాలి. రామ 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 రామ. Shabari was near that hill, Chitrakuta, moving in the forest, chanting Rama's name continuously. ఏమి ఆ శబరి చేసినటువంటి సేవ. What is the service? సర్వ కర్మ ఎందుకును దైవచింతని. In every action, she thought of the Lord. శబరి చాలా పొట్టిది. Shabari is very short. ఆమెకు శిరస్సు ఒక సంస్కారం అనేటువంటిది లేదు. She doesn't comb her hair. తాను పొదల్లో తిరుగుతూ ఉండేటువంటిది. She moves among the shrubs. ఒక పొద తన శిరస్సుకి ఏమైనా తగిలితే, అయ్యో నేనింత చిన్నదానికే నాకు ఈ పొద తగులుతుండాలి. శ్రీరామచంద్రుడు అరణ్యవాసం చేస్తున్నాడట. రామచంద్రుడు ఆజానుబాహుడే, అతని తలకేమైనా తగులుతుందో ఏమో ఈ పొద అని ఆ కొమ్మలంతా కొట్టేసేది. అది ఆమె చేసే సేవ. Shabari felt, I am the dwarf. These shrubs are touching my head now. Tomorrow, Rama, who is in exile, with that mighty personality, the same shrubs may touch him. Therefore, she used to cut all the shrubs. ఆలస్యపై ఒక రాతి పైన కూర్చునేది శబరి పాపం. Being very much tired, Shabari sits on a stone. ఆ రాయంతా కుచ్చుకుంటూ ఉంటుంటాది. That stone was rough. అప్పుడు అనుకునేది, అయ్యో నా రామచంద్రుడు వనవాసం చేసినాడట, అలసిపోయి ఈ రాతిపైన ఏమైనా కూర్చుంటాడో ఏమో, ఇది చాలా రఫ్ గా ఉంది అని దాన్ని అంతా నైస్ చేస్తుంటే. My Rama, the Lord, who is in exile, may be tired, may feel like resting on this stone, which is rough. అనగా తన భావమంతా రాముని భావంగానే భావిస్తుండేది. Meaning, she has taken all her feelings as Rama feelings. పండు వేరేటువంటిది. She used to collect fruits. అయ్యో రామచంద్రుడు అరణ్యానికి వచ్చాయంట, ఆకలి కొని ఏ ఫలమైనా అడుగుతాడో ఏమో అని ఏది తీయగుంది ఏది పుల్లగుంది అని రుచి చూచి దాని మంచివన్నీ తాను తీసి పెట్టుకునేది. ఇదే రామసేవ. Rama is visiting the forest. Out of hunger, he may ask any fruit, which fruit is sweet, which fruit is sour. She tasted all the fruits. ఏది చేసినా రాముని యొక్క చింతతోనే చేస్తూ వచ్చింది. Whatever she did with full of అదే Rama. సేవ. That is service. మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం. My wealth, my wife, the family, everything offered unto you. ఆత్మానం శేషభూతం శ్రీ. The self that's remaining. రక్షమాం శరణాగతి. O God, protect, I surrender unto you. అన్ని నీవే.
Everything is you only. ఆ విధమైనటువంటి మనసును భగవంతుడికి అర్పించాలి. Such sort of mind you should offer to God. అప్పుడు అన్ని తానే చూసుకుంటాడు. Everything he will take care of. నీ చేతిలో ఒక పర్సు ఉంది, మనీ పర్సు. You have on hand అది money నీ purse. చేతిలో ఉండినంత వరకు నీకు భయమే. So far you have the money purse. హోటల్లో దిగినా కూడా భయమే. Even if you go to hotel, you are afraid. పోయినా భయమే. If you go to any place, you are కారులో afraid. పెట్టుకున్నా భయమే. You put in the car fear. కానీ ఏం చేసేది ఇది? What is to be done? ఈ భయం పోవాలంటే ఏం చేయాలి? What is to be done to be relieved of fear? బ్యాంక్ లో డిపాజిట్ చేసి, Deposit this money in the purse in the bank. క్యాషియర్ చేతికి ఇచ్చేసేసి, Give it to the cashier. ఆయన చూసుకుంటాడు. He will take care of it. ఇంకా నీకు ఏ భయం ఉండదు. You don't need to fear. ఫ్రీగా సంచారం చేయొచ్చు. Move freely. అదే రీతిగానే Similarly. ఇటువంటి బాధ్యతలంతా కూడాను The responsibility you have given గ్రేస్ అనేటువంటి బ్యాంక్ లోపల, in the bank of grace, ఈ యొక్క భగవంతుడు అనేటువంటి వాడు God, క్యాషియర్ గా ఉన్నాడు. అతని చేతికి ఇచ్చేసేసి నీవన్నీ చూసుకుంటాడు. God is a cashier. In this bank of grace, he will take care కానీ of it. అతను క్యాషియరే. But he is only cashier. కావాల్సిన కోట్ల కొద్ది తన చేతిలో ఉన్నాయి, He has on hand crores, కానీ తనవి కాదు. but they don't belong to him. తనవి కాదు ఆ డబ్బులు. They don't belong to him, the money. పట్టుకున్నటువంటి వారు వారికి వారి ఇచ్చేస్తుంటాడు. Depositors, కనుక ఏది భగవంతుడి కాదు, nothing is God's. మీది మీకే ఇచ్చేసేస్తున్నాడు. He'll give you back ఏది yours. ఇచ్చినా మీకే, Whatever that's given to మంచి you, ఇచ్చినా మీకే, చెడ్డది ఇచ్చినా మీకే. good or bad, he gives you only. మీరు ఎలాంటి పదార్థంలో ఈ లాకర్లో పెట్టి బీగం చేస్తారు, అది మీరు తీసుకుంటారు. The things that you keep in the locker, you receive the same back. చెడ్డ పెట్టింటే అవే మీకు చెడ్డ వార్స్ వస్తాయి. If you keep in the locker, bad things మంచి will పెట్టింటే come. అవే మీకు మంచి వస్తాయి. The good pressures are getting కనుకనే come. బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్. దిస్ ఇస్ ది వే టు గాడ్. So Swami says, be good, do good, see good. This is the way to God. కనుక So మనం మంచిని అభివృద్ధి పరచుకోవాలి. we should develop the goodness. మన శత్రువులు మన వద్ద ఉంటున్నారు. Enemies are within us. మొట్టమొదట ఈ క్రోధ లోభములైన దాన్ని సంహరించుకోవాలి. First we should kill the anger and the greed. అన్ని ఆశలు భగవంతుని ఆశలుగా మనం చేర్చుకోవాలి. All aspirations should be towards God. అప్పుడే సరైనటువంటి యొక్క ఆనందం మనకు లభ్యమవుతుంది. Then we'll have true bliss. चित चोर यशोदा के पास, नवनीत चोर गोपाल. चित चोर यशोदा के पास, नवनीत चोर गोपाल.
Chora,